వెస్ట్ నార్త్ నాదే జాగీరి అరే కాస్కో చూస్కో కేస్కో నాదో బేజా విసులు కొట్టు ఊగిపోయేట్టు 2020 మ్యాచ్ కన్నా హిట్ పుట్టేట్టు 4 కొట్టు 6 కొట్టు పట్టలయ్యేట్టు చీరు గర్ల్స్ చీర కట్టి కేక పెట్టేట్టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2300+2 పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. ఓకే, సో ఈ రోజు ఉత్సాహంగా మేము సిద్ధంగా ఉన్నాము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మరి ఇవాళ వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దాం. హాయ్ స్వాతి. హాయ్ సుమా, ఎలా ఉన్నారు? బాగున్నాను స్వాతి, మీ గురించి చెప్పండి. నా పేరు స్వాతి, నేను నాగోల్ నుంచి వచ్చాను. నేను విప్రోలో జాబ్ చేస్తున్నాను. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. తెలిసిందిలే, నీ డాన్స్ చూసే తెలిసిపోయింది నాకు నీకు డాన్స్ అంటే ఇష్టం అని. బాడీ లాంగ్వేజ్ ని బట్టి ఇట్టే తెలిసిపోతుంది తెలుసా ఎవరికి ఏమి ఇష్టం. నువ్వు ఆగు, నేను చెప్పేస్తాను చూడు. బాడీ లాంగ్వేజ్ ని బట్టి భవ్య భార్గవి వైపు చూస్తుంటే తనకి వంట అంటే ఇష్టం, తినడం అంటే ఇష్టం. నాకు అసలు వంట రాదు సుమా. వంట అంటే ఇష్టం అంటే తినడం అంటే ఇష్టం అని నేను చెప్పాలనుకున్నాను. ఓకే, అలా అయితే ఓకే. చాలా దివ్యకి టీవీ చూడడం అంటే ఇష్టం. రైట్ రైట్ చెప్పానా? బాడీ లాంగ్వేజ్ ని బట్టి చెప్పేస్తానని. నువ్వు ఆగు, కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకో, కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. తెలిసింది, నీకు పడుకోవడం అంటే ఇష్టం. అబ్బా కరెక్ట్ సుమా. చూసావా? మరి నా విషయంలో కరెక్ట్ గా చెప్పలేదు మీరు. తినడం అంటే ఇష్టం కదా. తినడం, వంట అంటే ఏంటి? వండడం అయినా పర్వాలేదు, వండడం అయినా పర్వాలేదు, కానీ నేను ఒప్పుకోను. మీరు కరెక్ట్ గా చెప్పాలి. మళ్ళీ ఈ రెండు కాదా? కాదు. నీకు తయారవడం అంటే ఇష్టం. ఎస్. బయటికి తిరగడం అంటే ఇష్టం. బేసికలీ ఆడవాళ్ళకి ఒక 4 ఇష్టాలు ఉంటాయమ్మా. అందులో షాపింగ్ చేయడం అంటే, వంట అంటే, టీవీ చూడడం అంటే, నిద్రపోవడం అంటే, ఇవే 4 చుట్టే తిరుగుతూ ఉంటాయి అన్నమాట జీవితం అంతా. ఇంకా పెళ్ళైన తర్వాత హస్బెండ్ ని సతాయించడం అనేటువంటి ఒక 5వ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. అది సెకండరీ. కానీ ఇవి మాత్రం బేసికలీ పెళ్లి కాకముందు, అది కూడా పెళ్ళైన తర్వాత ఇవి 2 ఉంటాయి అన్నమాట. అది కూడా దేనికోసం? షాపింగ్ కోసమే కదా సతాయించేది. అంతే కదా. సినిమాకి తీసుకెళ్ళండి, బయట కనిపించండి, అన్నమాట. ఇవే, ఇంతకన్నా ఇంకేం ఉండదు. సరే, ఇప్పుడు స్వాతిని పరిచయం ఏంటి? దివ్య. హాయ్ సుమా గారు, నా పేరు దివ్య. నేను ఎర్మంజిల్ కాలనీ నుంచి వచ్చాను. బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చాను. ఓకే. భవ్య భార్గవి. నా పేరు భవ్య భార్గవి, మీరు చెప్పేశారు. నేను హెచ్ఆర్ గా జాబ్ చేస్తున్నాను ఒక ఎంఎన్సీలో. మధురానగర్ నుంచి వచ్చాను. ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ వైజాగ్. ఓకే. అండ్ ఫ్రెండ్స్ తో టైం పాస్ చేయడం అంటే చాలా ఇష్టం. నాకు వాగడం అంటే చాలా ఇష్టం. డాన్స్ చేయడం ఇష్టం. అన్ని చాలా ఇష్టం. అన్ని చాలా ఇష్టం. తేజస్విని. హాయ్ సుమా, నా పేరు తేజస్విని. నేను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి వచ్చాను. మా డాడీకి నువ్వు అంటే చాలా 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 ఇష్టం. మమ్మీకి కూడా చాలా ఇష్టం. డాడీకి ఇష్టం అంటే ఆటోమేటికల్ మమ్మీ కూడా ఇష్టం కదా. అంతే. నెక్స్ట్ 1 o'clock అయ్యిందంటే కంపల్సరీ స్టార్ మహిళ చూస్తుంటే తింటారు. అంత ఇష్టం మా డాడీకి మమ్మీ కంటే. ఎంత ప్రేమో మా కార్యక్రమం అంటే. ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాము. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్, శ్రీ మురళీ మోహన బెల్ రైస్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. రెడీ 1 2 3 గో. స్టార్ట్ స్వాతి. మీరు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉండండి, లోపల నుంచి. అక్కడే లోపలికి రావాలి. నువ్వు ఓన్లీ ఈ సైడ్ ఆడాలి. నేను చెప్తా. స్టార్ట్ చెప్తా. స్టార్ట్.
బాగుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తావు కదా, పరిగెత్తావు, నువ్వు అక్కడి నుంచి ఆడడం మొదలెడతావు. ఆమె ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ దీన్ని ఇక్కడ వేస్తుంది. ఈ ఆట ఎప్పుడు అవుతుంది ఒకసారి ఆలోచించు. వెనక్కి ఇక్కడతో గేమ్ అయిపోయింది పాప. ఇప్పుడు టాప్ అన్న తర్వాత నువ్వు 2 వేసావు. సో 2 బంతులు వెనక్కి వేసేసి. స్వాతి నీ స్కోర్ 9, 18, 19, 20. నేను అడుగుతాను, ఒక జోక్ చెప్తాను. ఓకే, ఒక స్టూడెంట్ కి టీచర్ అంటుంది అనమాట, ఒరే నువ్వు రేపు 2 వ్యాసాలు రాసుకుంటారా 2 కుక్కల మీద అని చెప్తాను. 2 కుక్కల మీద. అయితే అప్పుడు స్టూడెంట్ వస్తాడు తెల్లారి స్కూల్ కి. ఏం రాసుకొచ్చావురా అంటే వ్యాసాలు అంటాడు. చూపించు అంటే ఒకటే చూపిస్తాడు. ఏంట్రా ఒకటే రాసుకొచ్చావు అంటే టీచర్ మా ఇంట్లో ఒకే కుక్క ఉంది అంటే. 2 కుక్కల మీద రాయమంటే 2 రాస్తాడు. ఒకే ఉంది కదా అందుకే ఒకటి రాస్తాడు. మంచివాడు కదా, నాలాంటి తెలివైనోడు. అయినా నాలాంటి స్టూడెంట్ అయి ఉంటే ఏం చేసి ఉంటుందో తెలుసా, కుక్కలన్నిటికీ 4 కాళ్లే ఉంటాయి, 2 చెవులు ఉంటాయి, ఒక తోక ఉంటుంది. కుక్కలన్నిటికీ బొక్కలంటే చాలా ఇష్టం. సో అవి తింటాయి. ఇవే రాసుకోవచ్చు కదా. ఒక కుక్క పేరేమో మనం ర్యాంబో అని, ఇంకో కుక్క పేరేమో జోరో అని పెట్టి సేమ్ జెరాక్స్ కొట్టి ఇచ్చేయచ్చు కదా టీచర్. అంటే మీ అంత తెలివి లేదు కదా. నాలాంటి వాడికి లేవు. కుక్కల మీద మీరు అంత రీసెర్చ్ చేశారు. అబ్బా గ్రేట్స్ అసలు మీరు. నా దగ్గర ఇంకో ఐడియా కూడా ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఎగ్జామ్స్ లో ఎలా రాయాలంటే ఫస్ట్ 4 లైన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలన్నమాట. ఆ మధ్యలో అదంతా చెత్త చెదారం నింపేయాలన్నమాట. మళ్ళీ లాస్ట్ లో ఒక లైన్ మాత్రం ఈ కుక్క చాలా మంచిది అని రాసేసేయాలి. మేము అలాగే చేసేవాళ్ళం సుమా. నాకు తెలుసు నీ గురించి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు దీనికి నా దగ్గర ఐడియా ఏంటంటే మనం ఫస్ట్ ఇలా స్టార్ట్ చేస్తాం. మా ఇంట్లో ఒక కుక్క ఉంది, దానికి అంతకుముందు ఒక అక్క ఉండేది, ఇప్పుడు ఆ అక్క లేదు. ఆ కుక్కకి 4 కాళ్ళు ఉంటాయి, దానికి 2 చెవులున్నాయి. ఆ కుక్కకి బోన్స్ తినడం అంటే చాలా ఇష్టం. బోన్ అంటే గుర్తొచ్చింది, చికెన్ కి బోన్ ఉంటుంది. చికెన్ బోన్ కర్రీ, చికెన్ బోన్లెస్ కర్రీ అని 2 రకాలుగా మనం వండుకోవచ్చు. అసలు చికెన్ కర్రీ వండాల్సిన రెసిపీ ఏంటంటే ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకోవాలి, వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి వేసుకోవాలి, టమాటాలు కావాలంటే వేయాలి, ఉప్పు కారం వేసేసి ఇంకా ఉంది ఉప్పు కారం వేసేసి ఆ చికెన్ ముక్కలన్నీ అందులో వేసేసి బాగా కలిపేసుకున్నట్టయితే రుచికరమైనటువంటి చికెన్ కర్రీ ఉంటుంది. ఒక్క నిమిషం ఉంటూ ఇంకా ఉంది. ఆ చికెన్ కర్రీ మనం తింటూ ఉంటే మధ్యలో ఒక చిన్న ఎముక వస్తుంది. ఎముకంటే గుర్తొచ్చింది, కుక్కకి ఎముకలు చాలా ఇష్టం. ఆ కుక్క చాలా మంచిది. ఎలా ఉంది నా వ్యాసం? ఇది ఎవరు తినరు. వ్యాసం ఎలా ఉంది? గురించి ఒప్పుకుంటాను, చాలా బాగుంది. కుక్క గురించి స్టార్ట్ చేసాం, కుక్క చాలా మంచిదని ఎండ్ చేసాం. మధ్యలో చికెన్ కర్రీ రాసాం. ఎవరికి కావాలి? మార్కులు వచ్చేస్తాయి అంతే. పేపర్ నింపాలమ్మా, నింపాలి. ఎలా రాసామా అనేది కాదు, ఎలా రాసామని కాదక్కయ్యా, రాసామా లేదా, ఎడిషనల్ తీసుకున్నామా లేదా అంతే. నేను ఒక జోక్ చెప్తాను. ఒక బెగ్గర్ ఉంటాడు. బెగ్గర్ ఏమో అడుక్కుంటూ ఒక ఇంటికి వస్తే ఒక ఆవిడ వచ్చి ఇంకా వంట అవ్వలేదు బాబు తర్వాత రా అంటది. అంటేనేమో అయితే వంట అవ్వగానే మిస్డ్ కాల్ ఇవ్వమ్మా అని అంటాడు. అంటేనేమో మిస్ కాల్ ఎందుకు, వాట్సాప్ లో పిక్ పంపిస్తా డౌన్లోడ్ చేసుకోండి అంటుందా. ఆవిడ ఇంకా తెలివైంది, చాలా తెలివైంది. ఓకే, నువ్వు ఇలా వచ్చేసి నువ్వు వెనక్కి వచ్చి రెడీ 1 2 3 గో. మూడు స్టాప్ తర్వాత 3 వేసే వెనక్కి. భవ్య భార్గవి బాగా ఆడావు. థ్యాంక్ యూ. 9 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33. రెడీ 1 2 3 గో. నువ్వు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉంది. ఏ లోపలికి రా. అలసిపోయాను సుమా.
తర్వాత వేస్తాయి ఇవి. కలిసిపోయావా? అయితే నీకు పాయింట్లు వద్దనమాట. పాయింట్లు తర్వాత తీసుకుంటాలే. తర్వాత ఉండదు మా దగ్గర. స్టార్ట్. ఏది సున్నితమైన నీ చేతులు ఒకసారి చూడని. ఎప్పుడు ఎక్కువ వాడలేదే దీన్ని నువ్వు? ఓన్లీ తినడానికి వాడావా? నేను తినను ఎక్కువ, కొంచెమే. పాపం ఒక్క బంతి వేస్తే అది కూడా వెనక్కి వచ్చేస్తుంది. ఇవి కూడా టైం తర్వాత వేసింది. అయ్యో సారీ. తేజస్విని నీ స్కోర్ 9, 18, 27, 36, 37, 38. ఎవరికైనా ఇన్ని పాయింట్లు రావాలంటే పక్కన దివ్య ఉండాలమ్మా, అంతే. రెడీ? 1, 2, 3 గో. గట్టిగా తోయ్. కాదు, నువ్వు ఇక్కడ వేసింది వెనక్కి వస్తుందని నాకు మాత్రమేం తెలుసు. నువ్వు బలంగా తొయ్యట్లేదు. దివ్య నీ స్కోర్ 9, 18, 19. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తే భామ. మొదటి సెలబ్రిటీ చేతులు కట్టుకొని వచ్చారు. అల్లరి నరేష్. పక్కన పిక్చర్స్. స్వాతి. కేవ్ కేక చూద్దాం. కాదు కాదు, సుమా సుమా. చెప్పండి. సుమా సుమా చెప్పండి. ఒక్క నిమిషం. 10, 9, 8. ఆగండి ఆగండి ఆగండి. 5 4 3 2 1. ఆగడం ఉండదు. అయిపోయింది అయిపోయింది. వేగడమే. చూద్దాం. -6. సినిమా ఏంటో తెలుసా ఎవరికైనా? గమ్యం. గమ్యం. నువ్వు ఎంతసేపు ఆలోచించినా నువ్వే నేను నువ్వు నువ్వు నేను నువ్వు కేవు కేక కేక అలా నడుస్తూనే ఉంది. అది గమ్యం. ఇంకెక్కడైనా తగిలేయా? పడ్డప్పుడు కాలు కలుక్కుమందండి, గట్టిగా జాడించాను, దెబ్బకి సెట్ అయిపోయింది. గుర్తుకు రాలేదు సడన్ గా. అదే మరి 10 seconds లోకి గుర్తు రావాలి. అప్పుడే బజర్ నొక్కాలి. బజర్ నొక్కి ఆగండి ప్లీజ్ వద్దు కౌంట్ చేయదు అంటే కుదరదు. అంతేగాని ఇదిగో గేమ్ ఆడినట్టు టైం ప్లీజ్ అంటే కుదరదు. నెక్స్ట్ సెలబ్రిటీ రాజేంద్ర ప్రసాద్. పక్కన పిక్చర్స్. సెకండ్ పిక్ లో నించున్న ఆయన డ్యూటీ, ఆయన ప్రొఫెషన్ ఏమిటో అదే. భవ్య భార్గవి. స్టేషన్ మాస్టర్. చూద్దాం.
కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. స్టేషన్ మాస్టర్. నెక్స్ట్ సెలబ్రిటీ సుమంత్ అశ్విన్. పక్కన పిక్చర్స్. దివ్య. తూనీగా తూనీగా. ఓ 2 తూనీగలు ఉన్నాయి కాబట్టి కదా, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. తునిగా తునిగా సినిమా. కరెక్ట్. నెక్స్ట్ సెలబ్రిటీ రవితేజ. పక్కన పిక్చర్స్. దివ్య. కృష్ణ. ఫస్ట్ రౌండ్ లో సంపాదించింది అంతా ఈ రౌండ్ లో సంపాదించేస్తున్నావు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ త్రిష. పక్కన పిక్చర్స్. త్రిష కార్తీక ఇద్దరు కనిపించిన సినిమా. ఎన్టీఆర్ యాక్ట్ చేసిన సినిమా. భవ్య భార్గవి. 10 9 8 7 6 5 4 3 2 1. ఎందుకు నొక్కావు తల్లి? -6. ఎవరికైనా తెలుసా? దమ్ము. దమ్ము కరెక్ట్ ఆన్సర్, కానీ నీకు పాయింట్లు లేవు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యరా మీ ఫస్ట్ క్వశ్చన్. రక్త చరిత్ర సినిమా దర్శకుడు ఎవరు? రామ్ గోపాల్ వర్మ. కరెక్ట్ ఆన్సర్. తేజస్విని 3, దివ్య 3. తన దగ్గర ఎక్కువ స్కోర్ ఉంది కదా, తన దగ్గర ఈక్వల్ గా తీసుకోవాలి కదా. ఎలాంటి మొక్కల్లో వేర్లకి తొడుగులకి బదులు పాకెట్లుంటాయి? ఆప్షన్స్. ఏ ఎడారి మొక్కలు, బి నీటిలో పెరిగే మొక్కలు. నీటిలో పెరిగే మొక్కలు. కరెక్ట్. నీటిలో పెరిగే మొక్కల వేళ్లకి ప్యాకెట్లు ఉంటాయి. మళ్ళీ మామూలు మొక్కలకైతే తొడుగుల్లాగా ఉంటాయి, కానీ ప్యాకెట్లు ఉండవు. తీసుకుంటావు.
నాకేమి తెలీదు, నాకేమి రాదు. స్వాతి 2, తేజస్విని 1. పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. లక్ష్మీ కళ్యాణం సినిమాలో హీరోయిన్ ఎవరు? కాజల్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. భవ్య భార్గవి 6 పాయింట్స్. రక్తం నల్లగా ఎప్పుడు మారుతుంది? హై తెలియదే నాకు. ఈ సినిమాలో డైలాగుల్లో మాత్రం నా రక్తం ఎరుపెక్కింది, ఆల్రెడీ ఎర్రగా ఉంటే రక్తం మళ్ళీ ఎలా ఎరుపెక్కింది అంటుంటారు కదా, మరి నల్లగా ఎప్పుడు మారుతుంది? ఆప్షన్స్. బాగా ఎండకు తిరిగితే మాడిపోద్ది రక్తం, నల్లగా అయిపోద్ది. ఆప్షన్స్ ఇస్తానులే. ఏ శరీరం నుంచి రక్తం బయటికి వస్తున్నప్పుడు, బి రక్తంలో ఆక్సిజన్ తక్కువైనప్పుడు లేదా లేనప్పుడు. సరే చూద్దామా ఒకసారి కోసి. ఎవరి మీద? ఆప్షన్ తెలిసిపోద్ది. నా మీద వద్దు. ఎవరికి బాగా ఎక్కువ ఏ అండ్ బి ఎక్కువ ఉన్నాయి. ఆప్షన్ బి రక్తంలో ఆక్సిజన్ తక్కువైనప్పుడు లేదా లేనప్పుడు. కరెక్ట్ ఆన్సర్. రక్తంలో తగినంత ఆక్సిజన్ ఉంటేనే అది సజీవంగా ఎర్రగా ఉంటుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గినా పూర్తిగా లేకపోయినా రక్తం నల్లబడుతుంది. అందుకే మనం బాగా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండాలి, ప్రాణాయామం చేయాలి. ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉందా లేదా తెలుసుకోవాలని ఉంటే సింపుల్ టెస్ట్, కొంచెం ఇలా పొడిచి చూడండి. అఫ్ కోర్స్ ఎవరికన్నా ఉంటుంది హ్యూమన్ బీయింగ్స్. అంటే నల్లగా ఉందా ఎర్రగా ఉందా తెలిసిపోద్దిగా రంగు. అది చేశారు. నో తీసుకో పాయింట్. తేజస్విని 3 పాయింట్స్. సుమా గారు మీకు ఒక జోక్ చెప్తాను. ఒక బెగ్గర్ ఒక ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి అమ్మా నేను మూగవాడిని, నాకు ఆకలేస్తుంది ఏమన్నా ఇవ్వు అంటాడు. అయితే తను అంటుంది, ఓ అవునా నేను కూడా చౌటిదాని బాబు నాకేం వినిపించట్లేదు అంటుంది. బాగుంది బాగుంది. థ్యాంక్ యూ. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకనా స్టోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థింప్తన కా డాన్స్ ఆయో Ready, ready, 1, 2, 3, boom, damaka. Labo, labo, love, love, na yigiri pataka. Ready, ready, 1, 2, 3, railaga. Pilla, pilla, pencheta, padichu pataka. Para tu, pakare, toros guste. Ay, mayora maricoso. Taramu, parade, paramoste. సత్యం సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ జెనీలియా, బి షీలా. జెనీలియా. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. దీని దగ్గర తీసుకో. అసలు ఎవరు టార్గెట్ ఇక్కడ ఉన్నాయని తీసుకో. 22 నీ 46 డబుల్ వేసినా రాదు నీది. ఇప్పుడు వచ్చేస్తుంది. నెక్స్ట్ 3 పాయింట్స్ కదా. దివ్య 2, భార్గవి 1. భాగవతం ప్రకారం నాకు ఇలాంటివి అవసరమా? ఎలాంటివి వస్తాయి? సినిమాల గురించి అడుగు. అది క్యాన్సిల్ చెప్పి. రాణా ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు చెప్పు. నన్నే. నిన్నేనా? ఫేస్బుక్ లో కూడా వచ్చింది. తేజస్విని వెట్స్ రాణా. భాగవతం ప్రకారం కృష్ణుడిని ఎత్తుకుపోవడానికి సుడిగాలి రూపంలో వచ్చిన రాక్షసుడు ఎవరు? భాగవతం ప్రకారం చిన్ని కృష్ణుడిని ఎత్తుకుపోవడానికి సుడిగాలి రూపంలో వచ్చిన రాక్షసుడు ఎవరు? ఆప్షన్స్. ఏ కబంధుడు, బి తృణావర్తుడు. పేర్లేం లేదు నేను. పింకీ పింకీ పాంకీ పింకీ పింకీ కాదు, కదంబుడు తృణావర్తుడు. కొంచెం ఇంకొక. ఏ కదంబుడు
చి ఏ కబంధుడు, ఈ రెండు కాకుండా ఇంకోటి. ఏ కబంధుడు, బి తృణావర్తుడు. కబంధుడు కరెక్టా? రాంగ్ అయితే ఇప్పుడే చెప్పేసి మళ్ళీ చేంజ్ చేస్తా. అబ్బా ఇంకేస్తారమ్మా, చెప్పు కిత చెప్పు అబ్బా తొందరగా, టెన్షన్ ఉంది అసలే. ఏ కబంధుడు, కబంధుడు. బి తృణావర్తుడు. కబంధుడు రాంగ్ ఆన్సర్. తృణావర్తుడు. ఏంటి నువ్వు కూడా ఒక రాక్షసిలా మారిపోయావు సడన్ గా? మరేంటి, నేను బయట ఏమైనా ఇస్తానని చెప్పానా? బయట ఏమైనా ఇస్తానని చెప్పా? మనం లోపలే తీసుకుంటాం, బయట పక్కకు రా. పక్కకు రా, ఇక్కడ తీసుకుంటాం. కరెక్ట్ ఆన్సర్ తృణావర్తుడు. చిన్నప్పుడు కృష్ణుడిని చంపడానికి రకరకాల రాక్షసులు రకరకాల రూపాల్లో వచ్చేవారు. ఏ రూపాల్లో వచ్చినా ఎన్ని ప్రయత్నాలు చేసినా కృష్ణుడిని ఎవరు చంపలేకపోయారు. ఎందుకంటే బేసిక్లీ ఆయన కృష్ణుడు కాబట్టి. కృష్ణుడు వల్ల నాకు మార్క్స్. కమ్ బ్యాక్. చేరి గుండెలో దూరి శ్వాసల మారినావే స్వాతి చినుకై నాలో దూకావే గంగాను స్వాతి ముత్యం లాగా మారావే చిత్రంగా స్వాతి చినుకై నాలో దూకావే గంగాను స్వాతి ముత్యం లాగా మారావే చిత్రంగా సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నేను దర్శించి దరి చేరి వలచెందుకు. ఓకే, నీ ఫస్ట్ క్వశ్చన్. నీ పాడితే లోకమే పాడదా, నీ ఆడితే లోకమే ఆడదా, నాలోనే ఉంది హాయి నాలోనే ఉంది జాయ్ మజాగా మస్త్ మారు యారో. ఈ పాటలో అభినయించిన హీరోయిన్ ఎవరు? చార్మి. సేమ్ ఇలాగా ఉంటుంది. ఎవరు మరి? ఓ మై గాడ్. సర్లే, మీ హీరోయిన్ తో మిమ్మల్ని పోల్చాను కదా. ఐమ్ హ్యాపీ. యు ఆర్ హ్యాపీ, ఐ యామ్ హ్యాపీ, బట్ నో పాయింట్స్. హ్యాపీ. సెకండ్ క్వశ్చన్. రిఫ్రిజిరేటర్ ని కనిపెట్టిన వారు ఎవరు? నా పేరే. నేను ఎలక్ట్రికల్ స్టూడెంట్, అది నేనే కనిపెట్టా. ఇంకా ఆపు. నిజం, నా ఆప్షన్ నా పేరు సీల్ లేదా? మా ఇంట్లో నేనే కనిపెట్టా, నాకు తెలుసు నా రిఫ్రిజిరేటర్ ఎక్కడ ఉందో. నేనే. నీ పేరు నా పేరు చెప్తున్నా. తేజస్ని. అలెగ్జాండర్ ట్వైనింగ్ అండ్ జేమ్స్ హారిసన్. బి థామస్ ఆల్వా ఎడిసన్ అండ్ రిచర్డ్ హెడ్లీ. మళ్ళీ ఒక్కసారి. ఇదిగో అలెగ్జాండర్ జేమ్స్. బి థామస్ రిచర్డ్. అలెగ్జాండర్ అండ్ జేమ్స్. కరెక్ట్ ఆన్సర్. ఓ మై గాడ్, దేవుడా ఇప్పుడన్నా కరుణించాడు. చాలా సేపటి తర్వాత కరెక్ట్ ఆన్సర్ చెప్పినందుకు దివ్యవన్, తేజస్వినివన్ అండ్ భార్గవి. అమెరికాకి చెందిన అలెగ్జాండర్ ట్వైనింగ్ అండ్ ఆస్ట్రేలియాకి చెందిన జేమ్స్ హారిసన్లు రెఫ్రిజిరేటర్ ని కనిపెట్టారు. నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలబ్బా. లేకపోతే నేను మొన్న చేసినటువంటి కూర ఇవాళకి పాడైపోదు. అమ్మా లేదు, 2-3 రోజులకు ఒకసారి వండేస్తూ ఉంటాను నేను. పప్పు కూర ఇవన్నీ వండేయటం కాదు, కవరింగ్ ఇంకా పైనుంచి బాగుండిపోతాయి. లేదు, మేము 3 రోజులకు ఒకటే తింటాం. ఇవన్నీ బాగున్నాయి అంటే రెఫ్రిజిరేటర్ కనిపెట్టిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. లేకపోతే పిండి కుళ్ళిపోదు. పచ్చళ్ళు అమ్మ ఏమైపోతాయి. ఫ్రూట్స్, కోడిగుడ్లు, ఫ్రూట్స్, కూరగాయలు. అమ్మో, మా మహిళల కోసం మీరు కనిపెట్టారు. థ్యాంక్స్ అలెగ్జాండర్ గారు అండ్ ఎవరైనా జేమ్స్ గారు. థ్యాంక్స్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయ డార్లింగ్
తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం తేజస్విని కాజల్. చూద్దాం. రాంగ్ ఆన్సర్ తేజస్విని, అది శాన్వి. తేజస్విని ఈ సందర్భంలో నువ్వు ఒక జోక్ చెప్పు. ఇంక ఈ టైంలో జోక్ ఏం చెప్పాలి? ఇప్పుడే చెప్పాలి, మనసు ఎప్పుడు ఆహ్లాదంగా ఉండాలి. చెప్పు. కాలేజ్ లో ఎగ్జామ్ ఉంటది. 3 స్టూడెంట్స్ అనుకుంటారు ఎట్లాగూ ఈ రోజు వచ్చే పేపర్ రేపు కూడా రాని వాళ్ళకి పెడతారు కదా, మన ముగ్గురం అబ్సెంట్ అవుదాం అని అంటారు. అయితే ముగ్గురు అబ్సెంట్ అవుతారు అనుకోనే. అయితే నెక్స్ట్ డే హెచ్ఓడి సార్ రీజన్ అడుగుతారు, ఎందుకు అబ్సెంట్ అయ్యారు మీరు ముగ్గురు ఎగ్జామ్ కి అని అంటారు. అని అంటే మేము ముగ్గురం ఒకటే కార్ లో వస్తున్నాం సార్, టైర్ పంక్చర్ అయింది సో మేము రాలేకపోయాము అని అంటారు. పర్మిషన్ అడుగుతారు హెచ్ఓడి సార్ ని, ఎగ్జామ్ రాస్తాం సార్ ఇప్పుడు పెడితే అని అంటారు. వాళ్ళు ముగ్గురు అనుకుంటారు అమ్మయ్య సేమ్ పేపర్ వస్తుంది, ఫుల్ టు ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, ముగ్గురం టాపర్స్ అవ్వచ్చు అని అంటారు. అయితే ఎగ్జామ్ కి వెళ్ళి సార్ అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్ లో కూర్చోవాలి, సేమ్ ప్లేసెస్ దగ్గర కూర్చోవద్దు అని అంటారు. కూర్చున్నాక సార్ క్వశ్చన్ ఇస్తారు, ఏ టైర్ పంక్చర్ అయింది అని. చచ్చిపోయారు. ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక రూమ్ లో కూర్చున్నారు, కమ్యూనికేట్ చేయడానికి సెల్ ఫోన్ కూడా ఇవ్వలేదు సారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైర్ రాశారు, ఆ తర్వాత వాళ్ళకి టైర్ పంక్చర్ అయింది. బాగుంది. నెక్స్ట్ చిత్రం దివ్య. ఆది. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6. ఆది అండ్ శాన్వి కాంబినేషన్ లో సినిమా వచ్చింది కదా, లవ్లీ. నెక్స్ట్ చిత్రం స్వాతి. మంచు లక్ష్మి గారు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం తేజస్విని. అల్లరి నరేష్. కళ్ళజోడు ఒకసారి చెక్ చేయించేసుకో, ఎందుకైనా మంచిది. చూద్దాం. సందీప్ కిషన్. శాన్వి వస్తే ఏమన్నావు? కాజల్ అన్నావు. సందీప్ వస్తే నరేష్ అన్నావు. -6. గోవిందా 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 అరే బాగు చైనను గోవిందా బాగు చైనను గోవిందా. నెక్స్ట్ చిత్రం భవ్య భార్గవి. చార్మి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం తేజస్విని. వెంకటేష్. సరిగ్గా చూడదు, నాగార్జున. వెంకటేష్ కరెక్ట్ సార్. పక్కా కరెక్ట్. చూద్దాం. నువ్వు నాకు కన్ఫ్యూజన్ చేయవు. నా కోసం అద్దాలు పెట్టుకుని వచ్చిండు. అమ్మయ్యా. సో దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే నువ్వు అద్దాలు పెట్టుకున్న వాళ్ళని మాత్రమే గుర్తుపట్టగలుగుతున్నావు. నీకు 6. సేమ్ కేటగిరీ. కొంచెం చోట్లు పెట్టుకున్న వాళ్ళని గుర్తుపట్టలేరు, ఓన్లీ సైట్ ఉండే వాళ్ళని మాత్రమే గుర్తుపట్టగలరు. రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. చూడండి, ఇప్పుడు నేను ఇలా తలకి కట్టుకొని దీని మీద ఒక బంతి పెట్టుకొని చేతిలో ఇంకో బంతి పట్టుకొని ఇలాగని ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి నించున్న తర్వాత దీన్ని పడింది. అయ్యయ్యో, అది కింద పడిపోతే ఈ బంతి ఇందులో వేద్దాం అనుకున్నాను, కానీ కింద పడింది కాబట్టి ఇది కూడా పడింది. మళ్ళీ వెనక్కి రండి, తీసుకోండి, పెట్టుకోండి,
వచ్చి నించోండి, వేసి ఇదే గేమ్. ఓకే 1 2 3 గో. ఎక్కడుంది బుట్ట? ఏ బుట్ట నీ తల మీదే ఉంది, టైం అవుతుంది. ఐదు పెద్ద బంతులు, 1 2 3 4 5, 60 పాయింట్లు తీసుకో. అండ్ డిన్నర్ సెట్. One, 2, 3 go. టైం అయిపోయిన తర్వాత వేయకూడదమ్మా. 1 2 3 4 5 6 5 6 7 8 48. ట్రావెలింగ్ సెట్. రెడీ 1 2 3 గో. మూడు 4 5 6 36. రైస్ కుక్కర్. నీ టార్గెట్ 42. అలా అయితే నువ్వు విన్ అవుతావు, లేకపోతే స్వాతి విన్ అవుతుంది. రెడీ 1 లీస్ట్ నుంచి హైయెస్ట్ కి పాపోయ్. 1 2 3 గో. 42 అంటే మినిమం ఆమె 7 వేయాలి. అందులో 3, ఇందులో 3, ఇంకొకటి వేస్తే విన్. తలకాయ వచ్చి పడిపోద్దమ్మా, మా రెస్పాన్సిబిలిటీ కాదు. ఇంకా నీ చెయ్యే పైకి వెళ్ళాలి, తల వంచొద్దు. దేవుడా దేవుడా దేవుడా. సుమా 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 సుమా.
సుమా 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 నీకు సాష్టాంగ నమస్కారం చేస్తా. అయిపోయిందా? దేవుడా 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 స్టాప్ ఇట్ 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 అనూహ్యంగా విన్ అయింది. లీస్ట్ నుంచి లీడ్ కి వెళ్ళిపోయి. సో కంగ్రాట్స్ స్వాతి. గెలుచుకుంటున్నావు డిన్నర్ సెట్ అండ్ 4 బర్నర్ స్టవ్. అలాగే మీ అందరికి శ్రీ మురళీ మోహన బెల్ రైస్ బార్ అందిస్తున్నారు 5 kg రైస్ బ్యాగ్. చెనిగల్లల్లా ఒకటే రాయి ఏంటది?